ప్రజా రాజధాని అమరావతిని పాతాళంలోకి తొక్కాలని ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి పాతాళానికి పడిపోయాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోడీ యొక్క ఆశీస్సులతో ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణం అమరావతి 2.0 మే 2వ తేదీన ప్రారంభమవుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అమరావతి రైతుల యొక్క త్యాగాల్ని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. భారతదేశ రాజకీయాల్లోనే ఎక్కడా లేని విధంగా 1631 రోజుల పాటు నిర్విరామంగా రాజధాని రైతులు పోరాటం చేశారు. దాదాపు 230 మంది రైతులు బలిదానం చేశారు. 3000 పోలీసు కేసులు ఎదుర్కొన్నారు. నిర్బంధాల్ని, పోలీసు కేసుల్ని, వేధింపుల్ని, అణచివేతల్ని అన్నింటినీ అధిగమించి ఈరోజు అమరావతికి రేపు ఎల్లుండి మళ్ళీ పునర్నిర్మాణం కార్యక్రమం జరగబోతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, బలిదానం చేసినటువంటి అమరావతి రైతులకి, భూదానం చేసినటువంటి అమరావతి రైతు బిడ్డలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రపంచం ఇచ్చే రాజధాని అమరావతి అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇంతకుముందు మన తెలుగు వారికి ఏదైనా ఉద్యోగం కావాలంటే అమరావతి అమెరికా వైపు, లేకుంటే చైనా వైపు, లేకుంటే రష్యా వైపు చూసేవారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అమరావతి వైపు చూసే విధంగా ఈరోజు రాజధాని పనులు నిర్మాణం కాబోతున్నందుకు ఈ యొక్క దిగ్విజయమైన కార్యక్రమం నిరాటకంగా జరిగిపోవాలనేసి కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాం.